హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాము. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో తప్పకుండా కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. సో లేట్ చేయకుండా మనం ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. క్రింది వానిలో గౌన అవసరం కానిది. ఆప్షన్స్: ఇల్లు, విద్య, నిద్ర, దుస్తులు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, నిద్ర కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి చెందనిది. ఆప్షన్స్: అన్వయం, విశ్లేషణ, సునిశ్చితత్వం, మూల్యాంకనం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, సునిశ్చితత్వం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: వైగాట్స్కీ ప్రకారం పిల్లలో సాంఘిక ప్రసంగం ప్రారంభమయ్యే వయస్సు. ఆప్షన్స్: 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ సాంఘిక ప్రసంగం ప్రారంభమయ్యే వయస్సు 2 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్: పావలోవ్ ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది ఆప్షన్స్: నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ప్రతిస్పందన. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, నిబంధిత ప్రతిస్పందన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: కార్యసాధక నిబంధనంలో ఆప్షన్స్: అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకం, ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య బంధం ఏర్పడను, ఉద్దీపనకు ముందుగానే చూపించాలి, పునర్బలనం ఇవ్వరు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఉద్దీపనను ముందుగానే చూపించాల్సి ఉంటుంది కార్యసాధక నిబంధనంలో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకంగా ఉంటుంది కార్యసాధక నిబంధనంలో. నెక్స్ట్ క్వశ్చన్: ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథకర్త. ఆప్షన్స్: థారండైక్, కోహ్లర్, పావలోవ్, స్కిన్నర్. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, కోహ్లర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: బండూరా ప్రవేశపెట్టిన పునర్బలన రకాలలో ఒకటి. ఆప్షన్స్: నిరంతర పునర్బలనం, ప్రాథమిక పునర్బలనం, ప్రత్యక్ష పునర్బలనం, గౌణ పునర్బలనం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ప్రత్యక్ష పునర్బలనం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు 98 మంది ఉంటే ఆ ప్రాథమిక పాఠశాలకు కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య. ఆప్షన్స్: 2, 3, 4, 5. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 4 మెంబర్స్ కావాలి. నెక్స్ట్ క్వశ్చన్: నిర్దేశక మంత్రణంను ప్రవేశపెట్టిన వారు. ఆప్షన్స్: విలియమ్సన్, రోజర్స్, థార్న్, ఫ్రాయిడ్. ఈ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, విలియమ్సన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: సహభాగి నాయకత్వంలో. ఆప్షన్స్: నాయకుడు తీసుకునే నిర్ణయాలను సభ్యులు ప్రశ్నించే స్వేచ్ఛ ఉండదు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాయకుడు సభ్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తాడు, నాయకుడు ఒక నియంత, అందరూ సభ్యులు నాయకుల వలె ప్రవర్తిస్తారు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాయకుడు సభ్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యతను ఇస్తాడు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: డిస్గ్రాఫియా అనేది. ఆప్షన్స్: భాషా సంబంధ వైకల్యం, పఠనపరమైన వైకల్యం, రాతపరమైన వైకల్యం, గణితపరమైన వైకల్యం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, రాతపరమైన వైకల్యం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: బోధనా క్రమంలో క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి మరియు ప్రతీకాత్మక పద్ధతులను ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్స్: స్కిన్నర్, బ్రూనర్, పియాజే, బ్లూమ్. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, బ్రూనర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: ప్రకల్పన పద్ధతిలో మొదటి సోపానం. ఆప్షన్స్: పరిస్థితిని కల్పించడం, వ్యూహరచన, అమలుపరచడం, మూల్యాంకనం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, పరిస్థితిని కల్పించడం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: ఎన్సిఎఫ్ 2005లో 2వ అధ్యాయం దీనిని గూర్చి తెలుపుతుంది. ఆప్షన్స్: అభ్యసనం, జ్ఞానం, పాఠశాల తరగతి వాతావరణం, సంస్థాగత సంస్కరణలు, విద్యా ప్రణాళిక. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, అభ్యసనం, జ్ఞానం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: ప్రక్షేపిత ఉపకరణానికి ఉదాహరణ.
ఆప్షన్స్ చలనచిత్రాలు, బులెటిన్ బోర్డు, చార్టు, నల్ల బోర్డు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 చలనచిత్రాలు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష ఎందలి సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య. ఆప్షన్స్ 5, 8, 10, 12. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ 2, 8 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ గిల్ఫర్డ్ ప్రకారం సృజనాత్మకత వ్యక్తుల లక్షణాలకు చెందనిది. ఆప్షన్స్ ధారాళత, అనమ్యత, సహజత్వం, పునర్నిర్వచనం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అనమ్యత కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కోల్బర్గ్ ప్రకారం వ్యక్తి నైతిక వికాసంలో చివరి దశ. ఆప్షన్స్ వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ, శిక్ష నుండి తప్పించుకునేందుకు విధేయత, అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించే రీతి, ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి తనలోని లోపాలను ఇతరులకు ఆపాదించడం అనేది ఈ రక్షక తంత్రం. ఆప్షన్స్ ప్రతిగమనం, స్వైరకల్పన, ప్రక్షేపణం, విస్థాపనం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ప్రక్షేపణం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణబోధమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలను పియాజే ఇలా పిలిచారు. ఆప్షన్స్ సాంశీకరణ, అనుకూలత, స్కీమాటా, అనుగుణ్యత. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 స్కీమాటా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ముఠా దశ అని పిలువబడే దశ. ఆప్షన్స్ శైశవ దశ, పూర్వ బాల్య దశ, కౌమార దశ, ఉత్తర బాల్య దశ. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఉత్తర బాల్య దశ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ తన కొత్త బట్టలు పాడవుతాయనే భయం వల్ల పరుగు పందెంలో పాల్గొనకూడదనుకున్న పిల్లవాడు పాల్గొన్న ప్రతి వారికి బహుమతి ప్రకటించడం వల్ల పందెం పట్ల ఆకర్షితమవడంలోని సంఘర్షణ. ఆప్షన్స్ ఉపగమ పరిహార సంఘర్షణ, ఉపగమ సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఉపగమ పరిహార సంఘర్షణ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చిన్నపిల్లల ప్రవర్తన ఉపసంహరణ, పరాధీనత, భయం, ఈర్ష్య వంటి ప్రవర్తనలు ఈ గృహ వాతావరణం గల పిల్లల్లో ఉంటాయి. ఆప్షన్స్ శిశువును అంగీకరించడం, సామరస్యం, మంచి సర్దుబాటు, స్థిరమైన ఖచ్చితమైన క్రమశిక్షణ, అతి సంరక్షణ, అతి గారాబం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అతి సంరక్షణ, అతి గారాబం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వానిలో 1 ప్రక్షేపక పరీక్ష. ఆప్షన్స్ బెల్ సర్దుబాటు శోధిక, ఆత్మవిశ్వాస శోధిక, విన్లాండ్ సాంఘిక పరిపక్వత స్కేలు, ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సర్దుబాటు గల వ్యక్తి యొక్క లక్షణం. ఆప్షన్స్ ఆత్మన్యూనత, ఉద్వేగాస్థిరత, మంచి మానసిక ఆరోగ్యం, అవాస్తవ దృక్పథం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మంచి మానసిక ఆరోగ్యం అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇవ్వండి సైకాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అయితే చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అయితే చూద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో తప్పకుండా కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.